హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇది యూజువల్గా ఎవరినన్నా డిస్నీలో రిప్రజెంట్ చేస్తే వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్ ఇది. మనం సినిమాలో ఒక ఫ్రేమ్ పెట్టినప్పుడు ఫ్రేమ్లో ఒక ఫ్లవర్ వాజ్ పెట్టినా సరే దానికి ఒక పర్పస్ ఉంటుంది, అబ్జెక్టివ్ ఉంటుంది. ప్రతి డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ ఏదో ఒక వాల్యూ యాడ్ చేస్తుంది అని చెప్పి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళని అడిగి ఉంటారు కదా మీరు, ఏంటంటే ఆబ్జెక్టివ్ మా వాయిస్ వల్ల ఏం వాల్యూ యాడ్ అవుతుంది ఈ సినిమాకి కానీ లేకపోతే క్యారెక్టర్స్కి కానీ అని చెప్పి అలా ఏమన్నా అడిగారా? వాళ్ళు ఏం చెప్పారు? ఆనెస్ట్గా చెప్పాలంటే నేనేం అడగలేదండి. ఎందుకంటే నేను అడిగింది ఓన్లీ ఆలియా అన్న ఒక్కడిని, అన్న చేయొచ్చా లేదా అని అడిగాను. ఎందుకంటే డిజ్నీ చూస్ చేసుకోవడం అనేది చాలా, వాళ్ళు ఆల్రెడీ నేను వాయిస్ టెస్ట్ ఇవ్వాలా అని అడిగాను. అడిగితే లేదు డిజ్నీ పైనుంచే మాకు వచ్చింది దట్ ఈ యాక్టరే కావాలి అని చెప్పి అని. సో వాళ్ళే చూస్ చేసుకున్నారు. పర్టికులర్గా అంటే మేబీ నేను అంత పర్టికులర్గా ఏం అడగలేదండి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నాకు ఎప్పుడైతే తను డిజ్నీ లైబ్రరీ అనే పదం నాకు అన్న చెప్పారు, నేను ఐ థాట్ యా అంతే కదా, అంటే ఇది మానిటరీ బెనిఫిట్ కంటే ద లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఎక్కువ. అంటే నా డౌట్ ఇట్స్ నాట్ అబౌట్ వై సత్యదేవ్ కానీ వై మహేష్ బాబు గారు అని వై అలీ గారు అని కాదు. అసలు ఇలాంటి ఒక సినిమాకి ఒక డిజ్నీ గ్లోబల్ బ్రాండ్, లయన్ కింగ్ అనేది ఒక వెరీ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజ్. అటువంటి వాటికి యాక్టర్స్ వాయిస్ పెడితే ఏంటి, వాట్ ఈస్ దేర్ ఆబ్జెక్టివ్ అని? ఓ డిజ్నీ వాళ్ళ ఆబ్జెక్టివ్ అంటున్నారా? అంటే ఆబ్వియస్లీ ఐ థింక్ గ్రేటర్ రీచ్ అంతే కదండి. అంటే లైక్ రీచ్ కోసం ఆబ్వియస్లీ ఆబ్జెక్టివ్ అంటే మేబీ అన్న మీకు దగ్గర వేరే ఆన్సర్ ఉంటే చెప్పొచ్చు. నాకు తెలిసింది అదొకటే. అంటే ఎందుకు మీరు మీ వాయిసెస్ అన్న స్పేస్ అంటే ఇండస్ట్రీస్ చాలామంది ఉన్నారు, బట్ ఏంటంటే ఈ క్యారెక్టర్కి ఈయనైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు రావటం జరిగింది. అండ్ ఏంటంటే ఇంకోటి, ఇది ఒక యాక్టర్కి ఒక చిన్న పల్స్ పడిపోతుంటే గ్లూకోజ్ ఎక్కిస్తే మళ్ళీ వస్తుంది చూడండి. ఓకే, సో అట్టగా అసలు జనరల్గా డిజ్నీ వాళ్ళు అప్రోచ్ అవ్వటం అనేదే అది అదృష్టంగా భావిస్తున్నాం. యాజ్ యాక్టర్గా వాయిస్ రికగ్నైజ్ అంతే, ఇంకేమీ లేదు. అరే ఇక పలానా క్యారెక్టర్కి ఇక పలానా వాయిస్ అలీ అంటే అలీగాడ్ అంటారు. కొత్త ఇన్నింగ్స్ అండి, లుకింగ్ ఫార్వర్డ్. ఆలీ గారు అన్న చెప్పండి అన్న. వెల్కమ్ బ్యాక్. చాలా కాలం అయింది మీరు సినిమా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యి. అండ్ ఈ మధ్య చాలా సార్లు వచ్చాను. అదేలేండి, కాకపోతే ఇప్పుడు ఏదో ఇందాక డిస్నీకి మనం డబ్బింగ్ చెప్పడం అనేది మా అదృష్టం అని మీరు ఏదో చెప్తున్నారు, కానీ డిస్నీ అదృష్టం. ఎందుకంటే వాళ్ళు చేసిన పని మాసెస్ లోకి వెళ్ళాలంటే మీ వాయిస్లు ఉంటేనే వెళ్తాయి, లేకపోతే సింహాలు పులులతో వెళ్లే పని కాదు అది. అండ్ దే ఆర్ ఫార్చునేట్ ఇనఫ్ టు మీలాంటి పాపులర్ యాక్టర్స్ వాయిస్ వాళ్ళ అదృష్టంగా ఐఎమ్ డిస్క్రైబింగ్ ఇట్ హియర్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మీరు ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది సినిమాలకి, అండ్ నౌ దట్ మీరు ఈ డిస్నీ ద్వారా మళ్ళీ మీ వాయిస్ బయటకు వస్తుంది. మీ తాలూకా ఫ్యూచర్ ప్రణాళిక ఈ సినిమా తర్వాత ఎలా ఉండబోతుంది ఏంటి? హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎంజాయ్ యువర్ కెరీర్ హీర్ ఆఫ్టర్? ఒక కన్నడ సినిమా చేస్తున్నా అన్న, మోహన్ లాల్ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు. కన్నడ ఒకటి హిందీ సినిమా చేస్తున్నా, తెలుగు వెల్కమ్ టు ఆగ్రా అని. తెలుగులో మన సుహాస్ యాక్ట్ చేస్తున్న సినిమా ఓ భామ అయ్యో రామ. సో ఇంకొక 2 తెలుగు చిన్నవి 2 సినిమాలు చేస్తున్నా, హర హోం హర అని. అండ్ ఇంకొకటి కొత్తది పేరు పెట్టలేదు. సో నిన్నగాక మొన్న ఓపెనింగ్ అయింది. అది కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంకో 2 monthsలో రిలీజ్లో ఉన్నాయి. అంటే నార్మల్గా మీరు ఎప్పుడు కూడా ఏ పెద్ద హీరో అయినా కూడా ఆలీ లేకుండా పక్కన ఆ హీరో పక్కన ఆలీ లేకుండా ఎప్పుడు ఏ సినిమా రాలా. కానీ ఈ మధ్యలో మీరు బాగా గ్యాప్ రావడం అనేది కేవలం మీరు రాజకీయాల్లోకి వెళ్ళడం వల్ల, లేకపోతే ఎక్కడ గ్యాప్ ఎలా క్రియేట్ అయిందండి? అదేమి లేదు, నేను రాజకీయాలకి ఆల్రెడీ గుడ్ బై చెప్పేసాం, అయిపోయింది. అదే మీరు ఇప్పుడు 1 by 1 అందరూ గుడ్ బై చెప్పేస్తున్నారు అనుకోండి. మన పోసాని కృష్ణమురళి గారు కూడా గుడ్ బై చెప్పేశారు. అంటే మీరు రాజకీయాల్లో ఉండడం వల్ల చేయలేదా, ఎనీ అదర్ రీజన్ అండి? నేను అదే అలాగే లేదు. ఏంటంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ అయితే బాగుంటుంది అనుకొని ఆఫర్లు ఇస్తుంటారు, మేము చేస్తూ ఉంటాం. సో ఈ క్యారెక్టర్కి ఈయన బిజీగా ఉన్నాడా, సో ఈయన కాకపోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్ చూసుకుంటారు కదా. ఆల్టర్నేటివ్ ఆలీకి ఆల్టర్నేటివ్ ఉందండి, మేబీ ఉండొచ్చు. అయితే కంగ్రాచులేషన్స్. స్టిల్ జీబ్రా
Still Zebra is roaring. Still Zebra is roaring. Congratulations, Mr. Satydev. థ్యాంక్ యూ సార్. జీబ్రా నుంచి లైన్కి వచ్చేవి ఇప్పుడు నెక్స్ట్ వాట్? అది యాదృచ్ఛికంగా జరిగింది అండ్ ఇప్పుడే వస్తుంటే పక్క షో కూడా హౌస్ఫుల్ అయిందని చెప్పి అని అన్నారు. సో ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఒకే మంత్ లో ఇలా జీబ్రా తర్వాత ఇప్పుడు ముఫాసా చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే నాకు అలీ అన్న విషయంలో మామూలుగా ఊరికే ఇది అంటే నథింగ్ అంటే ఆయన 1500 సినిమాలు చేశారు కదా, అంటే ఇప్పటికీ అన్ని సినిమాలు చేసిన తర్వాత నేనైతే అంటే మామూలుగా ఎవరైనా అయితే ఇంకా చాలు నేను ఐ అచీవ్డ్ ఎవ్రీథింగ్ అనుకుంటారు. బట్ స్టిల్ ఐ థింక్ ఆయనకి ఇంకా అదే అంటే మొన్న మాట్లాడినప్పుడు కూడా నువ్వు ఖచ్చితంగా ఇవ్వు వాయిస్ అంటే అన్న మీరింత ఫీల్ అయిపోతున్నారు ఏంటి అంటే యూ అచీవ్డ్ ఎవ్రీథింగ్. మీ అచీవ్మెంట్ అంటే 52 ఫిల్మ్స్ హీరో కింద చేసిన ఆయన అలీ గారు అంటే లైక్ సీరియస్లీ హీస్ అ లెజెండ్ ఫర్ అస్. అండ్ నాకు ఆయన అప్పుడు కూడా అంతే స్ట్రాంగ్ గా లేదు నువ్వు ఇవ్వు, నువ్వు డిజ్నీ దాంట్లో ఇది ఉంటుంది అదేనా నార్మల్ థింగ్ అనుకుంటున్నావు అని చెప్పడం అన్నది అంటే దట్ షోస్ ఇస్ గ్రేట్నెస్. అండ్ ఐఎమ్ గ్లాడ్ అంటే ఒక పక్క మహేష్ సార్, ఒక పక్క అలీ గారు, బ్రహ్మానందం గారు వీళ్ళందరితో నాకు అంటే ఐఎమ్ జస్ట్ అ స్మాల్ ఐ జస్ట్ స్టార్టెడ్ ఆఫ్ అండ్ ఫీల్స్ వెరీ నైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ జీబ్రా గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చినందుకు. జీబ్రా ఇస్ ది కంటెంట్ ఆఫ్ డిస్కషన్ ఆల్ అరౌండ్ నౌ. అందుకని నేను దాన్ని మళ్ళీ కోట్ చేయడం జరిగింది. మహేష్ బాబు గారు మీ భుజం మీద చేసిన సీన్ లేచిపోయిందని చెప్పారు. ఇందులో కూడా లేచిపోయిన సీన్లు ఉన్నాయా? ఇందులోనా? ఇందులో లేవలేదండి, ఎందుకంటే అతను లేపేసిన తర్వాత నా దగ్గరకు వచ్చింది ఇది. సో లేదండి, ఐ థింక్ అది చాలా బిటర్ స్వీట్ మెమరీ. ఎందుకంటే చాలా ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ షాట్ అది. అసలు అంటే కొత్తగా వస్తున్న వాళ్ళకి అంత ఎక్స్ట్రీమ్ మహేష్ గారు పక్కన ఎవడీడు అనేదో ఊరికే అదేదో మనకి లైఫ్ టర్నింగ్ అయిపోద్దాను కదా, బట్ జనాల్లో కనిపిస్తాను కదా అని చాలా ఆశపడ్డాను కానీ ఆ సీన్ లేచిపోయింది. బట్ ఐఎమ్ హ్యాపీ టుడే ఐఎమ్ స్టాండింగ్ హియర్. బట్ నౌ దట్ వి ఆర్ రెకనింగ్ యాజ్ ఎ హీరో, పెద్ద హీరో, దట్స్ కంగ్రాచులేషన్స్ అండ్ విత్ లేటెస్ట్ హిట్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలీ గారు మీరు కూడా ఇంక రాబోయే రోజుల్లో ఈ సినిమా చేయను, ఆ సినిమా చేయను, ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా సినిమాల్లో రెగ్యులర్ గా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకన్నా నువ్వేనా సినిమా అడ్వాన్స్ ఇప్పుడే అడ్వాన్స్ చేస్తా? అడ్వాన్స్ ఇవ్వడానికి 10 మంది రెడీగా ఉన్నారు. నీ డేట్స్ కనుక ఉంటే నువ్వు హిందీ కన్నడ తిరుగుతుంటే ఎవరిస్తారు? అది కూడా సినిమానే, అది కూడా సినిమా రిలీజ్ అవుతుంది. సత్యదేవ్ గారు మీరు నాకు తెలిసి చాలా బ్రిలియంట్, కానీ అలీ గారిని పెట్టి అలీ గారిని ఒక క్వశ్చన్ అడిగి నేను చేశానని చెప్పడం అనేది ఇది డబ్బింగ్ మనం ఎందుకు అవసరమా కాదా అని ఆలోచించి అలీ గారి మీరు చెప్తున్నారా? నిజంగా మీరు అలీ గారికి అంతకుముందు సీనియర్గా చేస్తున్నాడు కాబట్టి ముఫాసా క్యారెక్టర్లో అడుగుంటారా? చేశారు కాబట్టి అడిగాను అన్న. అంటే నేను అడిగిందే ఆబ్వియస్లీ ఆయన ఆల్రెడీ ఆ క్యారెక్టర్ కి ఆల్రెడీ ఫేమస్ గా వాయిస్ ఇచ్చున్నారు కాబట్టి అసలు ఆయన ఇదేంటి టేక్ ఏంటి నేను ఇవ్వచ్చా లేదా అంటే దానికోసం అడిగాను. ఆబ్వియస్లీ బ్రిలియంట్ ఏం లేదు ఊరికే. అలీ అన్న మీరు నిజంగానే ఒక 1100 సినిమాలు పైన చేశారని తెలుసు నాకు. 1250. సారీ అన్న, నెంబర్ తప్పు చెప్పాను, 1250 సినిమాలు చేశారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల టైం నుంచి చూసుకుంటే కూడా ఇప్పుడు ఇన్ని చేసుకున్నా కూడా ఎక్కడి నుంచి ఓపిక వస్తుంది? నిజంగా కూడా సత్యదేవ్ గారు అన్నట్టు ఆ ఓపికకి ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఇంత మందికి కూడా మళ్ళీ సమాధానాలు చెప్తూనే ఉంటారు. ఓ పక్క నెగిటివ్ టాపిక్స్ వచ్చినా పాజిటివ్ టాపిక్స్ వచ్చినా మీదైన స్టైల్లో మీరు మాట్లాడుతూనే ఉంటారు. ఓపిక ఎక్కడి నుంచి వస్తుందని? అంటే స్ట్రగ్లింగ్ డేస్లో మనకెవరు చేయి పట్టుకొని తీసుకెళ్ళి అవకాశాలు ఇప్పించలేదు. అండ్ అలాగే మన ఇంట్లో పస్తుగా పడుకుంటే వచ్చి ఇగో ఈ బిర్యానీ తిను లేకపోతే ఈ కర్డ్ రైస్ తిను అని ఇవ్వాల. మన కష్టం, మన కృషి, మన పట్టుదల, తల్లిదండ్రుల ఆశీర్వాదం, భగవంతుడి దయ తోటి ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నా. నా వృత్తే ఇది, నాకు ఇదే తెలుసు, ఇది తప్ప నాకు వేరే ఏదీ తెలియదు. చార్మింగ్ పర్ఫెక్ట్గా ఉన్నారన్న. ఇప్పుడు కానీ మీ ఫ్రెండ్ని తీసుకురాలేదు, పక్కనే ఇంటి పక్కనే ఉన్నాడు కదా, మీ కార్లో ఎక్కించుకుని రావచ్చు కదా? లేదు పాపం, హెల్త్ బాగాలేదు చెప్పాడా? కొంచెం 3 రోజుల నుంచి అదే బ్రహ్మానందం గారికి హెల్త్ బాగాలేదని మీ నోటితో చెప్పిద్దామని ఇక్కడ రాకపోవడానికి జ్వరం ఆయనకి. హెల్త్ బాగాలేదంటే కాదు బాబు అన్న, నువ్వు తెలివైనడు నేను కాదు. అంతే, ఇంకేమీ లేదు. సత్య అలాగే వచ్చేవాడు ఆయన. అన్న నమస్తే. నమస్తే. ఇంతకు ముందు సూర్యకి డబ్బింగ్ చెప్పారు మీరు. అవునన్నా. సూర్యకి చెప్పడం బాగుందా, సింహ మన దీనికి చెప్పడం బాగుందా?
అంటే అన్న అది మనిషి, ఇది సింహం కదా, దీనికి చెప్పడం కొత్త ఎక్స్పీరియన్స్ నిజంగా. ఎందుకంటే ఆ లిప్ మూమెంట్కి మ్యాచ్ చేయడం ఇనిషియల్గా అంటే చాలా చాలా ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది, కొత్తగా ఉంది. మన మనుషులు చెప్పడం ఇది. ఇప్పుడు ఏంటంటే ఆ సింహం కూడా అది కోపం, దానికి ఆనందం, లేకపోతే ఇందాక తినడానికి తోడేవాడు, అదేంటి తినడానికి తెంగరోడు తోడేయడం మనకి అనేది ఫన్నీ లైన్ అది. అది కూడా అది ఎక్స్ప్రెషన్స్ అంత అంటే యానిమేషన్ అంత పర్ఫెక్ట్గా ఉండింది. సో కాంట్ పిక్ అన్న, బట్ ఐ థింక్ ఐ ఎంజాయ్డ్ దిస్, డెఫినెట్లీ ఐ ఎంజాయ్డ్ దిస్, చాలా బాగా అనిపించింది. అండ్ ఓకే, అంటే నాకు నేను వెరీ బిగినింగ్ డేస్లో ఉన్న లైక్ మనీ అంటే లైక్ కావాల్సిన వచ్చినప్పుడు ఈ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్ డిస్కవరీ వాటికి వెనకాతల వాయిస్లు చెప్పేవాడిని, అవి కూడా చేసేవాడిని. తర్వాత ఈ మొక్క 3 అంగుళాలు పెరిగితే కట్ చేయండి, ఇలాంటివన్నీ కూడా అవి కూడా చెప్పేవాడిని నేను, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం. సో అప్పుడు ఆ నేషనల్ జియోగ్రఫిక్ వెనకాల కామెంటరీ నుంచి ఈరోజు ఒక సింహానికి నిజంగా చెప్పడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎంజాయ్డ్ అన్న. ఆలీ గారు సార్, తెలుగు తెర మిమ్మల్ని చాలా మిస్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడు ఉంటుంది మీ సినిమా? చూడాలని ఉంది మాకు. నేను చెప్పాను కదా, నేను చేయడానికి రెడీ, రావాలి అవకాశం. అండ్ ఈ మధ్యన నాకు ఒక డైరెక్టర్ కనిపించి త్వరలో మనం కలుస్తున్నాం అని ఆయన చెప్పడం జరిగింది. సత్యదేవ్ గారు